గౌతమ్ గంభీర్ హర్షిత్ రాణా యొక్క ఫ్యూచర్ ని పాడు చేస్తున్నాడా? గౌతమ్ గంభీర్ వల్ల హర్షిత్ రాణా యొక్క ఫ్యూచర్ వెళ్ళిపోతుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మన టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. త్వరగా వికెట్స్ పడిపోతున్నప్పుడు హర్షిత్ రాణా వచ్చి 33 బాల్స్ 35 రన్స్ చేశాడు మావా. ఈ మ్యాచ్ లో అయితే బ్యాటింగ్ కొద్దిగా పర్వాలేదనిపించాడు మావా. కానీ గంభీర్ తీసుకున్న కొన్ని డెసిషన్ వలన మన టీమిండియా ఓడిపోయింది మావా. ఆస్ట్రేలియా యొక్క ప్లేయింగ్ లెవెన్ లో చూడండి, 3 సీమర్స్ ఉన్నారు, కానీ మన దాంట్లో 2. అక్కడ సీమింగ్ కండిషన్ లో 3 స్పిన్నర్స్ అవసరమా? హర్షిత్ రాణాను ఆడించడం కోసం మన హర్షదీప్ ని కూర్చోబెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలి. హర్షదీప్ కి 100+ వికెట్స్ ఉన్నాయి మావా T20లో. అండ్ బుమ్రా తర్వాత ఇప్పుడున్న జనరేషన్ లో తనే మావా సెకండ్ బెస్ట్ బౌలర్. హర్షిత్ రాణా కోసం అలాంటి బౌలర్ ని బెంచ్ మీద కూర్చోబెడుతున్నారంటే కొద్దిగా ఆలోచించుకోండి మీరే. హర్షిత్ రాణాను ఎందుకు ఆడిపిస్తున్నారు ప్లేయింగ్ 11 అని గౌతమ్ గంభీర్ అడిగితే, హర్షిత్ రాణా బ్యాటింగ్ ఆడతాడంట మావా నంబర్ 8 లో, హర్షదీప్ ఆడాడంట, అందుకు తీసుకున్నారంట. మనకి కావాల్సింది ప్రాపర్ బౌలర్, ఆల్రౌండర్ కాదు. ఓకే, నిన్నటి మ్యాచ్ లో 35 రన్స్ చేశాడు, మరి బౌలింగ్ లో 2 ఓవర్స్ లోనే 27 రన్స్ ఇచ్చాడు, 13.50 ఎకనామీ. ఇప్పుడు చెప్పండి, బ్యాటింగ్ లో రన్స్ చేయాలి, బౌలింగ్ లో ఇచ్చేయాలా? హర్షిత్ రాణా యొక్క కెరీర్ ని నాశనం చేస్తున్నారు మావా గౌతమ్ గంభీర్ అండ్ సెలెక్టర్స్. ఎందుకంటే తను బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు, అలాగే బౌలింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. రెండు ఒకేసారి అంటే పాపం తనకి ఎలా అవుతుంది మావా చెప్పండి మీరే. తనని ఎలా అయినా టీమ్ లో ఉంచడం కోసం పాపం తన మీద ప్రెషర్ పెడుతున్నారు మావా. అలాగే తను ఆడకపోతే ట్రోల్ చేస్తారు. చేస్తారు ట్రోల్ ఆడకపోతే, ఎందుకంటే తనకన్నా బాగా బౌలింగ్ చేసే బౌలర్ బెంచ్ మీద కూర్చున్నాడు, సో ట్రోల్ చేస్తారు అందరూ. ఇప్పుడన్నా ఆలోచించండి కొద్దిగా. హర్షిత్ రాణాని బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏదైనా ఒక్క మీదైనా కాన్సన్ట్రేషన్ పెట్టమనండి. మీరు ఇలా ప్రెషర్ పెట్టడం వలన హర్షిత్ రాణా యొక్క ఫ్యూచర్ పాడవుతుంది. తను బౌలింగ్ లోనూ సరిగ్గా ఆడలేడు, బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేడు. ఆలోచించండి మీరే కొద్దిగా. అండ్ అలాగే నిన్న కుల్దీప్ యాదవ్ రన్స్ కి పోతున్న కుల్దీప్ యాదవ్ నే బౌలింగ్ ఇచ్చారు మావా. హర్షిత్ రాణా 2 ఓవర్స్ లో 29 రన్స్ ఇచ్చినా మళ్ళీ బౌలింగ్ వేయలేదు, ఎందుకంటే గౌతమ్ గంభీర్ తనను కాపాడుతున్నాడు మావా. కాస్త నెక్స్ట్ మ్యాచ్ నుంచైనా హర్షదీప్ సింగ్ ని తీసుకోండి, ఆడిపించండి. మీరు ఇలాగే హర్షిత్ రాణాని ప్రెజర్ పెడితే తను టీమ్ లోనే కాదు ఎక్కడికి లేకుండా పోతాడు. ఆలోచించండి కొద్దిగా. నాకెందుకో హర్షదీప్ ని కూర్చోబెట్టడంలో ఏదో స్కెచ్ ఉందనిపిస్తుంది మావా. 2026 T20 వరల్డ్ కప్ మన ఇండియా వేదికగానే జరుగుతుంది మావా. సో అక్కడ 3 ఫాస్ట్ బౌలర్స్ అవసరం లేదు. సో హర్షిత్ రాణాని ఇప్పుడే ఆల్రౌండర్ చేద్దామని వీళ్ళు ప్రెజర్ పెడుతున్నారు మావా. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ని ఇప్పుడు ఆడిపిస్తే తను బాగా ఆడితే T20 వరల్డ్ కప్ లో పక్కా ఉంటాడు, కానీ హర్షిత్ రాణా ఉండడు. సో హర్షిత్ రాణా కోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు మావా. తను ఒక ఆల్రౌండర్, మాకు బ్యాటింగ్ లో డెప్త్ కావాలని T20 వరల్డ్ కప్ లో ఆడించడం కోసం ఇప్పటి నుంచే ఆల్రౌండర్ చేస్తున్నారు మావా హర్షిత్ రాణాని. వా, ఏం ప్లానింగ్ గంభీర్ అన్నానిది. అర్థమైందా మావా ఎందుకు హర్షిత్ రాణాని ఆల్రౌండర్ చేస్తున్నారో? మీరేమనుకుంటున్నారు మావా? హర్షదీప్ సింగ్ ని నెక్స్ట్ మ్యాచ్ కైనా ఆడిపిస్తారా లేదా? కింద కామెంట్ చేయండి.